ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం ముక్కులో ఉన్న అడ్డాలు కానీ అక్కడ మజిల్స్ పెరగడం, పూర్వకాలం వీటిని ఏమనేవారు అంటేనండి నాజల్ పైల్స్ అనేవారు అనమాట. వీటిని అంటే ముక్కులో వచ్చి మూలశంక అంటాం మనం. మూలశంక అంటే ఓన్లీ యానస్లో రావాలనే లేదు, మన గుద భాగంలో రావాలనే లేదండి, ముక్కుల్లో కూడా వస్తాయన్నమాట. పూర్వం ఆయుర్వేద వైద్యులు ఏం చేసేవారంటే తిమ్మిరి ఎక్కడానికి కొన్ని ఆకులు ఉండేయండి, అది బాగా రాసేసి ఆ ముక్కులో జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసి దాన్ని ఒక తంటసం అంటాం మనం, పట్కారు టైప్లో ఫోర్సెప్స్ అంటాం కదా, దాంతో పట్టుకుని లాగేసేవారు. అది ఒక రూట్ కూడా ఉంటుందన్నమాట దానికి, ఆ రూట్ తోటి సహా వచ్చేసేది బయటికి. వచ్చేస్తే ఇంక మళ్ళీ ముక్కు అడ్డం పట్టడం కానీ జామ్ అవడం, సైనస్ ఇలాంటివి ఏమి ఉండేవి కాదనమాట. చక్కగా ఊపిరి తీసుకునేవాళ్ళు. అప్పట్లో ఆ వైద్యం అండి అది. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తుందంటండి, డాక్టర్లే చెప్తున్నారు. దీనికి ఏమన్నా మందు ఉందా, ఒక పక్క పూర్తిగా జామ్ అయిపోయింది, నాకు ముక్కు వంకర వచ్చింది అంటున్నారు, మజిల్ పెరిగింది అంటున్నారు, లేకపోతే ఒక మాస్ లాంటిది ఏదో పెరిగింది అంటున్నారు, ఎముక పెరిగింది అంటున్నారు. ఇలాగ అనేక రకాల కారణాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది, చాలా అంటే చాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం, అనేక రకాల లిక్విడ్స్ డ్రాప్స్ వాడడం జరుగుతుందండి. అదేవిధంగా కొంతమందికి శ్వాస సరిపోక ఒబెసిటీ పెరగడం వల్ల అవనివ్వండి, పొట్ట పెరగడం వల్ల అవనివ్వండి, బొజ్జ పెరిగింది అంటాం కదా మనం, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిపోక గుర్రు పడుతూ ఉంటారు, బాగా నోరు ఆవలించి బర్రు బర్రు బర్రమని. దానివల్ల కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఇబ్బంది పడి తలలో కూడా ఏమవుతుందంటే ఈ తలపోటు రావడం, తలలో ఉన్న అయితే నరాలు కానీ కానీ వీక్ అవడం, ఇలాగా అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ తలకు సంబంధించినవి అన్నమాట. మనం ఆయుర్వేదంలో ఏమంటామంటే శిరోవ్యాధులు అంటామండి. శిరోవ్యాధులు అంటే ముక్కు కానీ, నోరు కానీ, కళ్ళు కానీ, చెవులు కానీ, జుట్టు, తలలో ఉన్నాయి, బ్రెయిన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం శిరోవ్యాధులని అంటామండి. ఈ శిరోశ్రేయ అని ఒక డ్రాప్స్ ఉంటాయండి మా దగ్గర, ఓకేనండి. శిరోశ్రేయ ఈ డ్రాప్స్ ఏం చేయాలంటే మీరు నైట్ పడుకునేటప్పుడు ఈ ముక్కులో 2-3 కానీ ఆ ముక్కులో 2-3 కానీ వేసుకుని పడుకోవాలండి. ఇది కొంచెం కొద్దిగా మణుతుంది. మీరు ఒక 2-3 నెలలు వాడారనుకోండి, ఈ గురక వల్ల పక్క వాళ్ళకి డిస్టర్బెన్సు, మీకు కూడా ఎక్కువ గురక వల్ల మీ గురక మీకే మెలకు వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి, అలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గురక స్నోరింగ్ అంటాం కదా మనం, అది తగ్గిపోవడానికి, అంటే గురక మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది, ఉపశమనం అనమాట, అవడం కోసం ఈ శిరోశ్రేయ అనేది బాగా పనిచేస్తుందండి. అదేవిధంగా ముక్కులో అడ్డాలు కానీ, ఈ శ్లాష్మో ఇలాంటి ముక్కులో అడ్డుపడిపోవడం, మజిల్ అడ్డుపడడం, మాస్ అడ్డుపడటం, ఇలాంటి వాటికి కూడా మా దగ్గర చక్కని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఈ శిరోశ్రేయ అనేది ఉంది. ఈ శిరోశ్రేయ డ్రాప్స్ వేసుకోవడం ఏమవుతుందంటే, మీకు ఎవరైతే గుర్రు పట్టడం వల్ల లైఫ్ పార్ట్నర్ ఒకళ్ళు విపరీతంగా పడతా ఉంటే పక్కన పడుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అలాగే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే శిరోశ్రేయ అనే డ్రాప్స్ వాడుకుంటే ఒక 2-3 నెలల పాటు తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా అయితే ఉన్నాయో అవి కరిగిపోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది కాక ఇంటర్నల్గా కూడా ట్యాబ్లెట్స్ ఇస్తామండి. వాటి వల్ల కూడా ఈ ముక్కులో ఉన్న పాలిప్స్ అంటారు కదా, అవి కరిగిపోవడానికి మ్యాక్సిమం అవకాశం అనేది ఉందండి. ఈ ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవడం వల్ల నోరు వదిలేస్తూ ఉంటారు చాలామంది. ఆ నోరు వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ నోట్లోంచి సొంగ కారడం, లేకపోతే వాళ్ళకి నోరు పొడారిపోవడం, దాహం అయిపోవడం, మధ్యలో లేచి అర్జెంటుగా నీళ్లు తాగకపోతే నోరు అంతా పట్టేసుకోవడం, మనం నోరు పెడస కట్టేసింది అంటాం, లేకపోతే నోరు ఆరిపోయిందండి, విపరీతమైన దాహం అయిపోతుంది రాత్రులు అంటాం. దానికి కారణం ఏంటంటే ఈ ముక్కులు సరిగ్గా పనిచేయకపోవడానికి నోరు ఆవలించి తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే నోరు ఆవలించారో ఆ సెలైవా అనేది టచ్ ఉండదు కాబట్టి పొడారిపోతుంది, గొంతుకు కూడా పొడారిపోతుంది. ఆరిపోవడం వల్ల ఏమవుతుంది, దాహం అయిపోతుంది, దాహం వల్ల మెలకు వస్తుంది, వెంటనే నిద్ర డిస్టర్బెన్స్ వస్తుందండి అంటారు. దానికి కూడా కారణం ఏంటి, ముక్కుల్లోంచి శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవడం అన్నమాట. ఆ శ్వాస సరిగ్గా తీసుకోలేని దానికి కూడా చాలా చక్కగా ఇది పనిచేస్తుందండి. పనిచేసి ఏం చేస్తుందంటే మనకి ఎక్కడైతే ఈ మాస్ పెరిగిందో, మజిల్ పెరిగిందో వీటికి బ్రహ్మాండమైన ఉపశమనం కలిగించి మీకు ఈ గుర్రు నుంచి
మిమ్మల్ని కాపాడి మీకు మంచి ఉపశమనం ఇవ్వడానికి ఈ శిరోసేయ డ్రాప్స్ అండి. దానివల్ల నిద్ర కూడా పడుతుంది కదా మరి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే మీకు ఈ డిస్టర్బెన్స్ లేదో, శ్వాస తీసుకోలేకపోవడం కానీ, లేకపోతే నోరు ఆవలించడం వల్ల మీకు ఈ ఇబ్బంది, పొడి ఆరిపోవడం, దాహం అవడం అన్న ఇబ్బందులు ఇవన్నీ తొలగిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా నిద్రపోతారు. అంటే నిద్రకు కూడా పనిచేస్తుందని మనం దాన్ని అలా కూడా వాడుకోవచ్చండి. ఓకేనండి, నమస్కారం.